యాక్చువల్గా తమిళ దానికన్నా తెలుగు బాగా వచ్చింది అనేసరికి చాలా ఆనందంగా అనిపించింది. ఇది సినిమా బయటకు రావడానికి చాలా కష్టపడ్డాను. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ మధ్యలో అన్నీ ఒకటి చిక్కుముళ్ళు అన్నీ ఒప్పుకుంటూ మొత్తానికి ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేసి థియేటర్లో ప్రేక్షకులు పక్కన చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించిందండి. అప్పుడు తమిళ్లో మేము చూసినప్పుడు థియేటర్లో ఎంత ఆనందించారో దానికన్నా ఎక్కువ ప్రేక్షకులు మా పక్కన కూర్చున్న వాళ్ళు, ముందు కూర్చున్న వాళ్ళు కానీ వెనక్కి కూర్చున్న వాళ్ళు చాలా ఆనందంగా రెస్పాన్స్ చూసేసి చాలా ఆనందంగా అనిపించిందండి. ఇప్పటివరకు పడ్డ కష్టం అంతా ఒక్కసారి ఉప్పు అని ఉంటే ఎట్లా పోతుందో అట్లా దూదిపించి మాదిరిపోయిందండి. చాలా థ్యాంక్స్ ఫర్ మీడియా అండ్ ఆడియన్స్. మేడం, ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపించింది తెలుగులో చూస్తున్నప్పుడు? చాలా సంతోషంగా, చాలా రోజుల తర్వాత, చాలా వెయిటింగ్ తర్వాత బయటకు వచ్చింది. చాలా హ్యాపీ. అంటే తమిళ కంటే తెలుగులో సెకండ్ హాఫ్ సూపర్ డూపర్ హిట్. మ్యూజికల్ లాస్ట్ క్లైమాక్స్ కనెక్టెడ్ సూపర్ డూపర్ హిట్. పప్పా మూవీ చూడడం అయితే జరిగింది భయ్య, చాలా బాగా నచ్చింది. నిజంగా ఆల్రెడీ తమిళ్లో చూసిన వాళ్ళు కూడా తెలుగులో మళ్ళీ చూస్తారన్నమాట. తెలుగులో ఇంకెక్కువ కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే మన తెలుగులో సెంటిమెంట్ అంటే మామూలుగా ఉండదు. నిజంగా ఈ సినిమాలో లవ్ స్టోరీ భయ్య, ఇంటి లవ్ స్టోరీ ఎలా ఉందంటే మామూలుగా క్రేజీగా ఉంది. అలాగే నిజంగా ఒక పనికి మళ్ళీ వాడు లవ్ చేస్తే ఆ తర్వాత జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. కానీ ఈ సినిమా చాలా మందికి అయితే నిజంగా చెప్తున్నా, సాఫ్ట్వేర్ వాళ్ళకైతే చాలా కనెక్ట్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫాదర్ అండ్ సన్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ అయితే చాలా హార్ట్ టచింగ్. ప్లీజ్ డూ వాచ్ పాపా మూవీ. అన్న ఇప్పుడే పాపా మూవీ చూసానన్న. సినిమా మాత్రం చాలా అంటే చాలా ఎక్కేసింది అన్న. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎలాంటి ఫీల్ లేకుండా ఒక నెక్స్ట్ లెవెల్ ఫీల్ గుడ్ అని చెప్పుకోవచ్చు, ఎమోషనల్ రైడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న నాకైతే. లవ్ స్టోరీ అన్న, మెయిన్ గా లవ్ స్టోరీ కావచ్చు అండ్ ఎమోషన్ సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ యాజ్ యూజువల్ గా హీరోయిన్స్ కెమిస్ట్రీ మాత్రం కుమ్మేశారని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ గా ఈ మూవీ తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిందన్న. సో దాన్ని ఇప్పుడు తెలుగులో రావడానికి కొంచెం లేట్ అయినా కానీ చాలా లేటెస్ట్ గా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. అమ్మాయికి అన్నట్టుగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. దాని వల్లనే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. సో దీనికి ప్రొడ్యూసర్ గారు చాలా కష్టపడ్డారని విన్నాం. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంటే మీ ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టిన పైసలు వర్త్ అనేలా ఉన్నాయి. సో చాలా బాగా అనిపించింది. సో ఒకటే చెప్తున్నా అన్న, నా ఎక్స్ లవర్ మీద ఒట్టు ఈ సినిమా హిట్ అన్న తెలుగులో కూడా. అది మీరు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. తెలుగు ఆడియన్స్ ఇలాంటి మంచి కంటెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. సో మంచి కంటెంట్ వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. లాస్ట్ కి మాత్రం 5 minutes కాదు, 10 minutes కాదు, 15 minutes తప్పకుండా మీరు ఏడుస్తారు. ఎందుకంటే అంత ఎమోషనల్ గా ఉంది. ఇప్పుడే మూవీ చూస్తున్నాం పాప ఓ నాన్న. నిజంగా ఒక తండ్రిగా చాలా ఫీల్ అయ్యింది. సినిమాలో అయితే బాబు యాక్టింగ్ అయితే అదిరిపోయిందండి. ఇక డైరెక్టర్ గణేష్ గారు, అలాగే హీరో రాజు, హీరోయిన్ దాస్ సూపర్ యాక్టింగ్ అండి. నిజంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకి బాగా కనెక్ట్ అవుద్ది. ఇప్పుడున్న యూత్ కి అంటే ఎన్నో సినిమాలు మన సినిమా చాలా చూసి వచ్చాం. దేనికి కూడా భిన్నంగా కూడా చాలా కొత్తదనంతో చాలా ఫీలింగ్. నిజంగా ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ వస్తే నిజంగా ఇంత బాగుంటుందా. అవి ఇలాంటి సినిమాస్ వస్తే విడిపోయిన కూడా కలుసుకుంటారు ఈ సినిమా వల్ల. నిజంగా ప్రొడ్యూసర్ గారికి అయితే డబ్బులు బాగా వస్తాయి. నిజంగా అది ఒక డబ్బీ సినిమా అయితే అనుకోవద్దు. ఒక మంచి గుడ్ సినిమా తెలుగులో వచ్చిన మంచి ఈ నాన్న సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ లవ్ అనమాట. సో చాలా బాగా చూపించారు. ప్రజెంట్ పెళ్లికి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాస్ట్ కనెక్ట్ అయ్యే పాయింట్ చూపించారు అనమాట. ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటారో కనెక్ట్ అయ్యే పాయింట్ తీసుకున్న డైరెక్టర్ గా గణేష్ గారు చాలా మంచి స్టోరీ, డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు ఒక పని మాలోడు, జాబ్ లేనివాడు సిచ్యువేషన్ తగ్గట్టు పెళ్లి చేసుకుంటూ బాబుని జన్మనిచ్చిన తర్వాత వాళ్ళని ఎలా పెంచారు, అసలు ఏమయ్యారు ఆ బాబు అనేది చాలా బాగా చూపించారు అనమాట. చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉండదు అనమాట. సాంగ్స్ బాగున్నాయి, లవ్ స్టోరీ బాగుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్వెల్ నుంచి ఒక ఎమోషనల్ డ్రైవ్ అయితే ఉండదు అనమాట. హస్బెండ్ వైపు కలవటం కానీ, ఆ బాబు ఎలా రీచ్ చేయాలి మదర్ దగ్గర కానీ చాలా అంటే చాలా ఎమోషనల్ డ్రైవ్. లాస్ట్ 15 minutes అయితే అందరూ థియేటర్లో ఏడుస్తారు అనమాట. మెయిన్ ప్రొడ్యూసర్ గారు ఈ తమిళ్లో సినిమా రిలీజ్ అయినప్పటికీ తెలుగులో రిలీజ్ చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టినా కానీ చాలా మంచి ప్రొడక్ట్ తో వచ్చారనమాట. ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమా అనమాట. మా రివ్యూ చెప్పడం కన్నా దయచేసి మీరు థియేటర్కి వచ్చి చూసి మీరు చెప్పండి. ప్రతి ఫ్యామిలీతో ఇలాంటి ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఫాదర్ కావచ్చు, సన్ కావచ్చు, మదర్ అండ్ సన్ కావచ్చు, ఇలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి. బట్ పేరెంట్స్ కూడా ఒక డెసిషన్ అనేది ఆలోచించి తీసుకోవడం వల్ల చాలా కెరియర్ ఉంటాయి, లైఫ్ లో రిస్క్ లో పడతాయి అనేది చాలా బాగా ఆ పాయింట్ చాలా బాగా చూపించడం